సో ఈ రోజైతే మనం బంగారం మరియు వెండి ధరల పతనం గురించి, అసలు ఎవరు ఈ బంగారం వెండి ధరలను అయితే నియంత్రిస్తున్నారు అండ్ నిర్ణయిస్తున్నారు, రూపాయి విలువ ఎలా పడిపోయింది అండ్ రూపాయి విలువ పడిపోవటానికి దీనికి ఎటువంటి సంబంధం ఏదన్నా ఉందా, ఈ అంశాలపై ఈ రోజైతే మనం చర్చించబోతున్నాము. ఒక సాధారణ ఆర్టికల్ లేదంటే ఒక స్పీచ్ లాగా అందరికీ అర్థమయ్యేలాగా అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రస్తుతం జనవరి 31, 2026 నాడు భారతదేశంలో బంగారం మరియు వెండి ధరలు భారీగా అయితే పడిపోయాయి. ఇంకా బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయికి అయితే చేరుకున్న తర్వాత ఇప్పుడు గ్రాముకి సుమారుగా 16,000 నుంచి 16,900 వరకు, అంటే 24 క్యారెట్స్ అయితే ఇంతవరకు అయితే తగ్గి ఉందన్నమాట. అంటే 10 గ్రాములకు దాదాపుగా 1,66,000 నుంచి 1,69,000 వరకు అయితే వెండి ధరలు కూడా ఇంకా సుమారుగా అంతే వరకు పడిపోయాయి. దాదాపుగా 3,50,000 నుంచి 4 లక్షల వరకు అయితే పడిపోయాయి. అండ్ ఇది ఒక్క రోజులోనే బంగారం 10 నుంచి 12% మరియు వెండి అయితే 30 నుంచి 35% పతనానికి అయితే గురైంది. అండ్ ఇటీవల రికార్డు స్థాయి ధరల నుంచి ఇది భారీ కరెక్షన్ అనమాట. ఇంకా ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ కెవిన్ వార్డ్ను నామినేట్ చేయటం అండ్ ఇది ఫెడ్ స్వతంత్రీయులకు పట్ల వాళ్ళ భయాలను తగ్గించి అమెరికన్ డాలర్ను బలోపేతం చేసింది. అండ్ ఇంకా ఈ డాలర్ బలోపేతంతో బంగారం మరియు వెండి వంటి ఏంటంటే కమోడిటీల ధరలు అయితే పడిపోయాయి. అండ్ అంతేకాకుండా ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్స్ ట్రేడింగ్ కూడా పతనానికైతే గురయ్యాయి. ఇది 1980ల తర్వాత అతి పెద్ద పతనం అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ బంగారం మరియు వెండి ధరలు ఎవరు నియంత్రిస్తారు? సో ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క ప్రభుత్వం లేదంటే బ్యాంక్ ఈ ధరలు నియంత్రించదు. అండ్ ఇది మార్కెట్ ఫోర్స్ మాత్రమే, అంటే సప్లై మరియు డిమాండ్ ద్వారా నిర్ణీతమవుతుంది. ఇంకా ప్రధాన మార్కెట్ లండన్ మరియు బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ కామెక్స్ వంటి సెంట్రల్ బ్యాంకులకు లాంటి ఫెడ్ అంటే అమెరికా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ ఇంకా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇలా మొత్తంలో బంగారం కొనుగోలు ద్వారా ప్రభావితమైతే చేస్తాయి. ఇంకా భారతదేశంలో ఇంపోర్ట్ కానివ్వండి, డ్యూటీస్ కానివ్వండి, జ్యువెలరీ డిమాండ్ మరియు ప్రపంచ ధరలు కూడా ప్రభావితం చేస్తాయి. మరియు భారత్ అండ్ చైనాలు కూడా అతిపెద్ద కన్జ్యూమర్లు కాబట్టి వాటి డిమాండ్ ధరలను ప్రభావితం చేస్తాయి. అండ్ రూపాయి విలువ ఎలా సంబంధించింది అంటే బంగారం మరియు వెండి ప్రపంచవ్యాప్తంగా డాలర్ ధర అయితే నిర్ణీతమవుతుంది. ఇంకా ప్రస్తుతం యూఎస్డి అండ్ ఐఎన్ఆర్ రేటు సుమారు 91.6 రూపాయలు అయితే డాలర్ బలోపేతం పడితే అంటే రూపాయికి బలహీనపడింది. ఇంకా భారతదేశంలో ధరలు అయితే పెరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం డాలర్ బలపడంతో ప్రపంచ ధరలు అయితే పడిపోయాయి. దానికి భారత్ ధరలు కూడా తగ్గాయి. ఇంకా రూపాయి బలపడితే ధరలు మరింత తగ్గవచ్చు అండ్ ఇది ఎక్స్చేంజ్ రేటుకి ప్రభావితం అవుతుంది. సో బంగారం మరియు వెండి ధరలకు ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా ఈ రూపాయి డాలర్ విలువకి బంగారం పడిపోవడానికి ఏదన్నా కరెక్షన్ ఉందా, ఇంకా చైనా మన సిల్వర్ని కంట్రోల్ చేస్తుందా అండ్ అలాగే యూఎస్ కూడా మన బంగారాన్ని కంట్రోల్ చేస్తుందా? సో దీని గురించి అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వీడియోలో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం.